आहिस्ता चले भाई साथी, बिल्कुल सुकून के साथ। एक और घंटा लगे तो कोई बात नहीं, आहिस्ता चले, जल्दी नहीं करना है, जल्दी नहीं जाना। आमिर शाह चंद्रबाबु नायडू की नारे तकबीर, नारे तकबीर, नारे तकबीर। మోడీ గారు ఎన్డీఏ కూటమి కలిసి ఈ రోజు ముస్లింలను మేము రక్షిస్తున్నాము, ముస్లింలకు మేలు చేస్తున్నాము అని చెప్పేసి శాంతియుతమైన మాటలు మాట్లాడుతున్నారు. అయ్యా మోడీ గారు, నువ్వు చేస్తున్న మేలు ఏమి? చైనా 38,000 కిలోమీటర్లు భారతదేశ భూభాగాన్ని ఆక్రమించింది, 90 లక్షల భూమిని ఆక్రమించింది. చైనా మీద ఒక్క మాట మాట్లాడవే? వేరే దేశం ఈ రోజు మన దేశ భూభాగాన్ని ఆక్రమించుకుంటే కేవలం లేఖిస్తున్నారు. ఒక్క మాట చైనాతో మాట్లాడే శక్తి మీకు లేదు. ఈ రోజు కేవలం 9 లక్షల భూములు ఒక్కడి భూములపై నువ్వు కన్నేశావు. కేవలము నీ అమ్మారీలకు, నీ అదారీలకు, నీ కార్పొరేటర్లకు కట్టబెట్టడానికి ఈ రోజు భూములపై నువ్వు కట్టి పెట్టావు. మొన్నటి వరకు మణిపూర్ హింసాకాండ నీకు ఆగలేదు. ఈ రోజు దేశంలో హిందూ మొత్తం భాయిగా జీవిస్తూ ఉంటే ఎలాగైనా సరే వీళ్ళలో ఏదో ఒకటి లోగి దేశంలో అలగని సృష్టించాలి, దాని పరంగా హిందూ పరమైన ఓట్లను క్యాష్ చేసుకోవాలని ఆలోచిస్తున్నావు. అయ్యా, గతంలో ఏప్రిల్ 15న, మే 15న, 25న ట్రంప్ 25% సుంకం విధించారు మన దేశ వస్తువుల పైన. దాని మీద నువ్వు మాట్లాడవే? దాన్ని పక్కదోవ పెట్టడానికి, పెట్రోల్ డీజిల్ గ్యాస్ పక్కదోవ పెట్టడానికి ప్రజలు ఆలోచించకూడదని చెప్పేసి హిందూ ముస్లింల మధ్య అనైక్యతను దెబ్బతీయడానికి కేవలం మీ ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ రోజు నువ్వు మా ఆస్తుని రక్షిస్తానంటున్నావు. మా ఆస్తులు నువ్వు రక్షించేదేమి? అంటే ఎప్పుడో మా తాతలు, పెద్దాతలు, నవాబులు వాళ్ళు చేసిన ఆస్తులను నువ్వు రక్షించడమేమి? ఈ రోజు ఏం చేస్తున్నావు? మా ముస్లిం సమాజానికి రేపు శ్మశానం మాది కాదంటావు, దర్గా మాది కాదంటావు, మసీద్ మాది కాదంటావు, మా మద్రసా మాది కాదంటావు. మరి ముస్లింలు మేము కాదా? 20 కోట్ల జనాభా ఉన్న ముస్లింలము ప్రతి హక్కు మేము దేశ స్వాతంత్రం కోసం కొన్ని వేల మంది ప్రాణాలు అర్పించినాము. అటువంటి ముస్లింలను నువ్వు ఈ రోజు వేరుగా చేస్తున్నావు. దేశాన్ని విభజించడమే నీ పద్ధతి. దానికి దురదృష్టవశాత్తు మా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇవ్వడం ఎంతో దురదృష్టకరమైనది. ఈ రోజు ముస్లింల సంక్షేమం చూస్తున్నావు అన్నావు. మోడీ గారు ఒక్క మాట అడుగుతున్నా, ముస్లింల సంక్షేమం చూసేవాడి అయితే మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్కాలర్షిప్ పేద పిల్లలకి ఇచ్చే 1,000-2,000 రూపాయల స్కాలర్షిప్ నువ్వు తీసేశావు. ఇది సంక్షేమమా? నువ్వు ఇస్తున్న సంక్షేమమా? కనీసం పేద విద్యార్థులకు ఇచ్చే స్కాలర్షిప్ నువ్వు తీసుకున్నావే, నువ్వు రద్దు చేశావే. మరి ఈ రోజు మాకు భద్రత ఎలా ఉందని हमारा जानते जाएंगे, वक्त नहीं छोड़ेंगे, हमारा मुल्क इस्लाम है, हमारा मुल्क इस्लाम है, हमारा हक वक्फ है. हमारा जान तो छोड़ेंगे, हिंदुस्तान को नहीं छोड़ेंगे, हमारे वक्त को नहीं छोड़ेंगे. मोदी जी, तुमको देश से हम भगाएंगे, हम भगाएंगे. हमारे भाई हिंदू भाई है, हम सब मुस्लिम क्रिश्चियन सब मिलकर ही ये हिंदुस्तान है. ये यूनिटी इन डाइवर्सिटी है. ऐसे हिंदुस्तान में तुम्हें ये नहीं बुझा सकते. आज हमारे वक्त बोर्ड को तुम्हें वापस लेना चाहिए, जरूर एक लेना चाहिए, लेना चाहिए. ఎంఆర్ఓ గారికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాము, ఉపన్యాసాలు లేదు. గొప్ప చట్ట సవరణ చట్టం అయింది. ఆ చట్టం ఈ దేశ రాజ్యాంగాన్ని, రాజ్యాంగ మూల సూత్రాలకు భంగకరమైనటువంటిది, వ్యతిరేకమైనటువంటిది. దాన్ని కాపాడాలో, మత సామరస్యాన్ని కాపాడాలో, లౌకికతత్వాన్ని కాపాడాలని కోరుతూ ప్రభుత్వానికి మా యొక్క నిరసన మీ ద్వారా తెలుపమని విన్నాము. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కోడుమూరు మండలంలో ఉన్న ముస్లిం మైనార్టీ సోదరులందరూ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన వక్ఫ్ బోర్డు బిల్లు సంబంధించి నిరసన తెలియజేస్తున్న అంశాలని ప్రభుత్వం దృష్టికి తెలియజేస్తానని, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.